అందం అనేది ఎవరి సొంతం కాదు. పాడి రైతు ఎంతో ప్రేమతో పెంచుకున్న కొన్ని పశువులు చూపర్లకు కూడా అందంగానే కనిపిస్తాయి. వీటికి అందాల పోటీలు నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కాదు. జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ, పశు ఘనాభివృద్ధి సంస్థ వారు వినూత్న రీతిలో గ్రామాల్లో పాడి రైతులను ప్రోత్సహించేందుకు పశువుల అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు కపిలేశ్వరపురం పశు సంవర్ధక శాఖ వైద్యులు డాక్టర్ ఇందుప్రియ, ఎం వెంకటరమణ, వివి రమణమూర్తి, భానుప్రసాద్, సుభాష్ చంద్ర, మాధవి, పశు సంవర్ధక శాఖ సహాయకులు గంజారాజు, పంచాయతీ కార్యదర్శి తాతాపూడి శుభాఖ, గ్రామానికి చెందిన పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ వచ్చింది పేరు ఇద్దరు శ్రీనివాసరావు లాస్ట్ మొర్రా అంటే ప్రోత్సాహక బహుమతులు లాగా అనమాట. వీళ్ళకి కోటా శ్రీని ఉన్నారండి. దాని మెడలు కట్టుకోవడానికి వెళ్ళే గంట. ఓకే, పొట్లూరి వీర వెంకటరమణ గారు. పువ్వుల సుబ్బారావు గారు, పొట్లూరి వీర వెంకటరమణ గారు చాలా శ్రద్ధగా తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి నెక్స్ట్ పొంగనూరు విభాగంలో నాగేశ్వరరావు గారు గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. అయితే ఈ దూడలను ఎందుకు సెలెక్ట్ చేశారనేది మా జడ్జిలోంచి ఒక జడ్జి గారు కూడా ఒక్క నిమిషం మాట్లాడతారు మీతో. డాక్టర్ సుభాష్ తేదీన మరి ఈరోజు మేఘ దూడల ప్రదర్శన కార్యక్రమం వల్లూరు గ్రామంలో జరుగుతుంది. మరి కోనసీమ జిల్లాలో మనకు కొన్ని చోట్ల క్యాంపు పెట్టమని మనకి వీళ్ళు ఎల్ఎన్టీ నుంచి ఏపీఎల్టీఏ వాళ్ళు మనకి చెప్పారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ క్యాంపు కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఏంటంటే లేగదూడలు, ఉత్తమ లేగదూడల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. మరి వల్లూరు గ్రామంలో ఈరోజు దాదాపు 43 లేగదూడలు తీసుకొని వచ్చారు. అన్ని విభాగాలు
రకాలు, మొర్ర, ఒంగోలు, తర్వాత గిర్రు, పొంగనూరు, ఇట్లా అన్ని రకాలు వచ్చినాయి. 3 జడ్జిలు ఉన్నారు దీంట్లో, 3 డాక్టర్స్ జడ్జిలుగా ఉన్నారు. వాళ్ళు 3 పక్కలకి వెళ్ళి అన్ని చూసారండి. చూసినప్పుడు వాళ్ళు తీసుకున్న అంశాలు ఏంటంటే జాతి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ నెలలకి తగ్గట్టుగా దాని గ్రోత్ ఎలా ఉంది, అలాగే పాముల మందు వేసారా లేదా, రైతు శ్రద్ధగా పెంచుతున్నారా లేదా, దానికి తగ్గట్టుగా దూడ గ్రోత్ ఎలా ఉంది, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు 3 రకాలుగా వాళ్ళు జడ్జిమెంట్ చేశారు. ఆ 3టిని యావరేజ్ తీసుకొని వచ్చినవి మనం ఫస్ట్, సెకండ్, థర్డ్గా డిక్లేర్ చేయడం అయింది. అట్లాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే పార్టిసిపెంట్ ప్రైజెస్ కూడా వాళ్ళందరికీ కూడా 1 లీటర్ క్యాన్లు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు సప్లై చేశారు కాబట్టి ఏపీఎల్డి సంస్థ నుంచి కూడా అన్నిటికీ క్యాన్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారు, అలాగే సర్పంచ్ గారు, మా డాక్టర్స్ టీము, అలాగే ఏహెచ్ఎల్ టీం అంతా కూడా ఇక్కడ సెక్రటేరియట్లో పనిచేసే ప్రతి వర్కర్ కూడా మాకు చక్కగా హెల్ప్ చేశారు. అట్లాగే రైతుల నుంచి పారా స్టాఫ్ నుంచి కూడా అందరూ వచ్చి ఈ టీం అంతా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. అట్లాగే పాత్రికేయులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.